తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఖచ్చితంగా అప్రిసియేట్ చేయాలి. అధికారం ఉంది కదా, లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళు కదా అని చెప్పి పాలకులు, ప్రభుత్వాలే డైరెక్ట్గా దోపిడీకి గేట్లు ఎత్తిస్తూ ఉంటే సినిమా టికెట్ల పెంపుదల పేరుతో, ప్రీమియర్ టికెట్ల పేరుతో, బెనిఫిట్ షోల పేరుతో ₹1000 టికెట్ అని, 800 టికెట్ అని అవి 2000కు 3000కు అమ్ముకుంటూ రిలీజ్ కంటే ఒకరోజు ముందే ఇటువంటి గేట్లయితే ప్రోగ్రాం పెట్టి దోపిడీకి ఎక్కడైనా కనుక విచ్చలవిడిగా దోపిడీ ఉంటే ప్రభుత్వాలు, పాలకులు అడ్డుకట్ట వేయాలి. ఇదేం దరిద్రమో కానీ ప్రభుత్వాలే దోపిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అధికారికంగా ముద్రేసి ఆ మెమోలు, జీవోలు జారీ చేస్తూ ఉంటారు. కావలసిన వాళ్లకు దోచిపెట్టాలి అని చెప్పి జనాల చర్మం బలి చేయాలా అండి? ఇప్పుడు ఓజీ సినిమా టికెట్ చూసాం, ప్రీమియర్, బెనిఫిట్ షోలని ఆంధ్రప్రదేశ్లో ₹1000, తెలంగాణలో 800. ఆ తర్వాత మళ్ళీ మల్టీప్లెక్స్లో ₹150 పెంచుకునే విధంగా, తెలంగాణలో అయితే సింగిల్ స్క్రీన్ మీద 100 అదనంగా పెంచుకునే, ఆంధ్రాలో అయితే 125 అదనంగా. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టు ఈరోజు ఆ ఓజీ సినిమా టికెట్ ప్రీమియర్ షోలను రద్దు చేసి పెట్టేసింది, బెనిఫిట్ షోలను రద్దు చేసింది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్లలో అదనంగా ఛార్జీలు పెంచుకునేది ఏదైతే ఉంటుందో దానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోలను కొట్టి అవతల పడేసింది. నో బెనిఫిట్ షోస్, టికెట్లు 800, 1000 ఇట్లా పెంచుకోవడానికి అవకాశం లేదు. ఒకరోజు ముందుగానే సినిమా రిలీజ్ చేసుకుని ప్రీమియర్ షోల పేరుతో దోపిడీ చేయడానికి కూడా వీల్లేదని తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ గారు స్పష్టమైన తీర్పు చెప్పారు. నిజంగా గౌరవ జడ్జి గారు అభినందనీయులు. ఈ విధంగా దోపిడీ చేసుకుంటూ డైరెక్ట్ పాలకులే దోపిడీకి గ్రీన్ సిగ్నల్ వేస్తూ ఉన్నారు. దోపిడీకి రాజముద్ర ఏమైనా అర్థం ఉందా? దోచుకునే వాళ్ళని అడ్డుకుంటారా? అడ్డుకోకుండా మళ్ళీ దోచుకోవడానికి పాలకులే లైసెన్స్ ఇస్తారా? ఇంటి టికెట్ ధరలేంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఆయనే ఉప ముఖ్యమంత్రి కాబట్టి కావలసినట్లు రేట్లు, కావలసినంత. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీకి ప్రభుత్వానికి చాలా దగ్గర మనుషులు కాబట్టి వాళ్ళు ఎంత అయితే అంత. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి అంతకుముందు ఇంకా ప్రీమియర్ షోలు ఉండవు, బెనిఫిట్ షోలు ఉండవు, తెలంగాణలో ఇట్లాంటివి ఉండవు, అంతా బంద్ చేస్తామని అసెంబ్లీలోనే చెప్పారు. తీరా వాళ్ళకి కావాల్సినటువంటి మనుషులు, ఏపీ ప్రభుత్వానికి కీలకమైన మనుషులు వచ్చారు అని అడ్డరీతిన దోపిడీకి గేట్లు ఎత్తేశారు. కనీసం హైకోర్టు అయినా ఈ దోపిడీని అడ్డుకట్ట వేసింది. తెలంగాణలో సినిమా పేరుతో ఈ రాబరీ, దోపిడీ, దొంగతనం చేయకుండా, సినిమా పేరు దొంగతనం కాదులేండి, డైరెక్ట్ దొరతనమే, దోపిడీనే దొరతనంగా ప్రభుత్వం ముద్రలు వేయించుకొని దీనికి అన్నిటికీ కనీసం తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా సరే బ్రేకులు అయితే వేసింది.